హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 81. ఒక చీకటి గదిలో కుర్చీకి కట్టేసి ఉంది సహస్ర. అప్పటికి ఆమెకు ఇంకా మత్తు దిగలేదు. కుర్చీలో అలాగే వాలిపోయి ఉంది. ఇంతలో రూమ్ డోర్ తీసుకొని వచ్చిన ఒక వ్యక్తి ఆమె ముఖం మీద గట్టిగా నీళ్లు విసిరాడు. దాంతో టక్కున ఉలిక్కిపడి లేచిన సహస్ర అయోమయంగా చుట్టూ చూసింది. ఎదురుగా ఉన్న ఓ వ్యక్తి సహస్ర వైపే చూస్తూ ఉండడంతో, ఎవరు మీరు, నన్నెందుకు కిడ్నాప్ చేశారు అని అడిగింది సహస్ర. అతను చూడడానికి క్లాస్గా ఉండి ఇన్షర్ట్ చేసుకొని ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగానే ఉన్నాడు. అతను తనని ఎందుకు కిడ్నాప్ చేశాడో అతన్నెవరో సహస్రకి అర్థం కావడం లేదు. అప్పుడు అతను, నేనెవరో తర్వాత చెబుతాను కానీ నీకు ఆకలేస్తుందా, ఏమైనా తింటావా అని అడిగాడు అతను. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, మీకు నాకు సంబంధం ఏంటి, ఆ విషయం తెలిస్తేనే కదా నేను ఇక్కడ తీరిగ్గా కూర్చొని తినాలా లేదా తప్పించుకొని పారిపోవాలా అని ఆలోచించుకునేది అని అంది సహస్ర. ఓహో, కిడ్నాప్ అయినా కూడా నీ దగ్గర మామూలు ఎక్స్ట్రాలు లేవే, నా నుంచే తప్పించుకొని పారిపోతావా అని అడిగాడు అతను. నేను నీ నుంచి తప్పించుకొని పారిపోతానో లేదో తర్వాత సంగతి, కానీ నా ప్రయత్నం అయితే నేను చేయాలి కదా. అసలు ముందు విషయం చెప్పు, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశావు అని అడిగింది సహస్ర. ఏదో సరదాగా చేశాలే, ఆ సంగతి పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అంట కదా, తినకపోతే నీ కడుపులో బేబీకి ఇబ్బంది అవుతుంది. మా వాళ్ళు ఫుడ్ తీసుకొస్తారు, సైలెంట్గా ఏ గొడవ చేయకుండా తినేసాయి అని అన్నాడు ఆ వ్యక్తి. ఇలా చేతికి కట్లు కడితే ఎలా తింటారు అని అంది సహస్ర. ఇప్పుడు నేను వెళ్ళాక వాళ్ళు నీకు కట్లు విప్పుతారు. ఒకవేళ కట్లు విప్పాక నువ్వు వాళ్ళ కళ్ళు కప్పి ఇక్కడి నుంచి పారిపోవాలనుకుంటున్నావేమో, ఆ ఆలోచన మానేసేయి, అది జరగని పని. ఆ 7 కొండల వాడిని దర్శించుకోవడానికి 7 గడపలు ఎలా దాటాలో నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే 7 అడ్డంకులు దాటుకునే వెళ్ళాలి. సో బీ కేర్ఫుల్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోతున్న అతన్నే వెనక నుండి చూస్తూ, ఎవర్రా బాబు నువ్వు, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు, నీకు కనిపించకపోతే మా మమ్మీ కంగారు పడుతుంది, నన్ను వదిలేయి అని అరుస్తూ అడిగింది సహస్ర. కానీ అతను ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక 5 నిమిషాలకి 2 వ్యక్తులు సహస్ర కోసం ఫుడ్, ఆమెకు కావలసిన వస్తువులన్నీ తీసుకొచ్చి ఆ రూమ్లో పెట్టారు. అదే రూమ్లో ఒక బెడ్, అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. సహస్ర కట్లు విప్పి, మేడం భోజనం త్వరగా చేయండి, ఫ్రెష్ అవ్వడానికి మీకు కావలసినవన్నీ ఇక్కడే ఉన్నాయి, ఏదైనా అవసరం ఉంటే ఈ బటన్ ప్రెస్ చేయండి, మేము వస్తాం అంటూ ఒక చిన్న సెన్సార్ బోర్డును అక్కడ పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి వరకు కట్లు కట్టి ఉన్న బాడీ ఫ్రీ అవ్వడంతో సహస్ర తన బాడీని స్ట్రెచ్ చేస్తూ, అసలు ఎవరు వీళ్ళు, ఎందుకు నన్ను టార్గెట్ చేశారు, నేను ప్రెగ్నెంట్ అనే విషయం ఆఫీసులో డాక్టర్కి, రుద్రకి, నాకు, కవిత ఆంటీకి, హాస్పిటల్లో ఉన్న డాక్టర్కి, ఇంకా రుద్ర వాళ్ళ మమ్మీకి మాత్రమే తెలుసు. అలాంటిది వీడికెలా తెలిసింది, వీళ్ళు బహుశా మినిస్టర్ చంద్ర మనుషులా, నన్ను ఫాలో అవుతూ నా గురించి తెలుసుకుంటున్నారా, లేదంటే ఆ విశ్వాగాడు నా మీద పగబెట్టి ఏమైనా ప్లాన్ చేశాడా, వాళ్ళిద్దరూ కాకుంటే బహుశా రుద్రకి ఎంతోమంది బిజినెస్ రైవల్స్ ఉండి ఉంటారు, వాళ్ళయి ఉండొచ్చా అని అనుకుంటూ టక్కా టక్కా 100 అనుమానాలు ఆమె మెదడులో రన్ అయ్యాయి. కానీ ఎంత ఆలోచించినా ఆమెకు ఒక క్లారిటీ రాకపోవడంతో ఏంటో ఎవరో ఏమీ అర్థం కావడం లేదు. ఇదంతా పక్కన పెడితే నేను ఇక్కడి నుంచి బయటికెళ్ళాలంటే 7 అవాంతరాలు దాటుకొని వెళ్ళాలంటున్నాడేంటి, అసలు ఏం ప్లాన్ చేసి ఉంటాడు వీడు అని ఆలోచిస్తూనే ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిన సహస్ర అక్కడి నుండి తప్పించుకోవడానికి దారి ఏమైనా ఉందా అని చూడడం మొదలుపెట్టింది. కానీ ఆమె ఆశను అడియాసను చేస్తూ ఆ వాష్రూమ్ మొత్తం ఎక్కడా చిన్న గ్యాప్ ఖాళీ లేకుండా కట్టబడి ఉంది. ఎక్కడో మూలకు చిన్న ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ తప్ప విండో కూడా లేదు. అది చూసిన సహస్ర, చూస్తుంటే ఈ రూము, ఈ వాష్రూము నన్ను కిడ్నాప్ చేయడం కోసమే కట్టినట్లుంది అని అనుకొని బయటికి వచ్చి, ముందు బాగా ఆకలిగా ఉంది, ఫుడ్ తినేసి ఆ తర్వాత తప్పించుకోవడం గురించి ఆలోచిద్దాం అని అనుకొని గబగబా వెళ్ళి వాళ్ళు తెచ్చిన ఫుడ్ తినేసింది. కానీ ఆ తర్వాత ఆమెకు ఆటోమేటిక్గా నిద్ర ముంచుకురావడంతో ఇంకేం ఆలోచించకుండానే ఆ బెడ్పై వాలిపోయి వితిన్ సెకండ్స్లో డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది సహస్ర. మరోవైపు సహస్ర కోసం వెతికిస్తూనే ఉన్నాడు రుద్ర. సెక్యూరిటీ చీఫ్ తమ సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని కూడా అలాట్ చేసి సహస్ర కోసం వెతికిస్తున్నాడు.
ఎవరు ఎంతలా వెతికినా బెంగళూరు మొత్తం అణువణువు గాలించినా ఎక్కడా వాళ్ళకి సహస్ర జాడ కనిపించలేదు. ఆమెను తీసుకువెళ్లిన కార్ ఏ ఫుటేజ్లోనూ కనిపించకపోవడంతో ఆ కార్ ఎప్పుడూ బెంగళూరు బోర్డర్ దాటి ఉంటుందని అనుకున్నారు. కానీ సహస్రను కూడా వాళ్ళు బోర్డర్ దాటించారా లేదంటే సిటీలోనే ఉందా అనేది వాళ్ళకు అర్థం కాలేదు. ఇదంతా ఆలోచిస్తుంటే రుద్రకు పిచ్చెక్కినట్లే అవుతోంది. అతని పరిస్థితి అలా ఉంటే కవిత మాలతి పరిస్థితి మరోలా ఉంది. సహస్ర కిడ్నాప్ అయిన సంగతి రుద్ర వాళ్లకు ఇంకా చెప్పలేదు. చెబితే ఇంకా కంగారు పడతారేమోనని అతని ఉద్దేశం. కానీ సహస్ర రుద్ర నుంచి తప్పించుకొని ఒక్కరోజు గడిచిపోయినా కూడా ఆమె ఇంతవరకు ఇంటికి రాలేదు. అందుకే ఏమైనా ప్రమాదంలో పడిందా అని మాలతి లోలోపలే భయంతో ఒకటే ఏడుస్తోంది. అదే భయం కవితలో ఉన్నా కూడా తాను బయటికి టెన్షన్ పడితే మాలతి ఇంకా టెన్షన్ పడుతుందని కంట్రోల్ అవుతూనే మాలతిని కూడా జాగ్రత్తగా చూసుకుంటోంది కవిత. అసలు సహస్ర ఎక్కడికి వెళ్ళింది, ఎలా ఉంది, తననెవరైనా ఏమైనా చేశారా, ప్రాణాలతో అసలు కనిపిస్తుందా అనే ఆలోచనలు వాళ్ళని నిలువనివ్వడం లేదు. కవిత మధ్య మధ్యలో రుద్రకి ఫోన్ చేస్తూనే ఉంది. రుద్ర చాలా ఓపిగ్గా ఆమెకు సమాధానం చెప్పి సర్ది చెబుతూనే ఉన్నాడు. ఈ ముగ్గురికి సహస్ర ఎక్కడున్నా సేఫ్గా ఉంటే చాలు అని అనిపిస్తోంది. ఆ రోజు సాయంత్రానికి రుద్ర అలసిపోయి ఇంటికి వచ్చాడు. అతని వాలకం చూసిన వసుంధర చలించిపోయింది. ఏ రోజు తన కడుక్కి చెమటంటే తెలీదు. ఇస్త్రీ నొలగని బట్టలు వేసుకుంటాడు. అలాంటిది ఈరోజు ముఖమంతా ఎండకి కందిపోయి జుట్టంతా చిందరవందరగా అయిపోయి వేసుకున్న బట్టలు మురికి మురికిగా మారిపోయి అలసటతో ఊరంతా తిరిగి రావడం చూసి ఆమె ఆగలేకపోయింది. రుద్ర అలానే సోఫాలో కూర్చోవడంతో అతని దగ్గరికి వెళ్ళిన వసుంధర, రుద్ర ముందు ఫ్రెష్ అయి రాపో, నిన్నిలా చూడలేకపోతున్నాను అని అంది. ఆ మాటతో తల్లివైపు చూసి, నాకు ముందు కాఫీ కావాలి మమ్మీ అని అన్నాడు. దాంతో మెయిడ్ని పిలిచి కాఫీ తెప్పించింది వసుంధర. అది తీసుకొని సిప్ చేస్తున్న రుద్రతో, అసలు రాత్రి నుంచి ఏమైనా తిన్నావా రుద్ర, ఇంకా తిరుగుతూనే ఉన్నావు, నువ్విలా తినకుండా తిరుగుతూ ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుంది కదా అని అంది వసుంధర. ఇప్పుడు నా ఆరోగ్యానికి వచ్చిన నష్టమేమీ లేదు మమ్మీ, సహస్ర ఎక్కడుందో అర్థం కావడం లేదు, తను దొరికే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని అంటూ కాఫీ ఫినిష్ చేసి కప్పు అక్కడ పెట్టేసి రూమ్కి వెళ్ళిపోయాడు రుద్ర. వెళ్ళిపోతున్న కొడుకుని అలా చూస్తున్న వసుంధరకి చాలా బాధగా అనిపించింది. ఆ బాధ వల్ల ఇంట్లో నుంచి తప్పించుకొని పోయి కిడ్నాప్కి గురైన సహస్ర మీద కోపం పెరిగిపోతోంది. రూమ్కి వెళ్ళిన రుద్ర ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. వెచ్చటి నీళ్లు ఒంటి మీద పడుతుంటే అతనికి నిన్నటి నుండి తీసుకుంటున్న స్ట్రెస్ కాస్త తగ్గుతున్నట్లు అనిపించింది. చాలాసేపు అలా నీళ్ల కిందనే ఉన్నాడు రుద్ర. అతని ఆలోచనలన్నీ సహస్ర ఎక్కడుంది, ఎలా ఉంది, ఆమెను కిడ్నాప్ చేసింది ఎవరు అనే వాటి మీదనే ఉన్నాయి. అలా చాలాసేపు షవర్ కింద నిలబడ్డ రుద్ర ఎప్పటికో ఫ్రెష్ అయి వచ్చి తల కూడా తుడుచుకోకుండా అలాగే బెడ్ మీద వాలిపోయాడు. ఆలోచనల నడుమ ఒక రోజంతా నిద్రలేకపోవడంతో అలసిపోయిన రుద్ర ఆ రోజు అలాగే బెడ్పై నిద్రపోయాడు. మరోవైపు సురభి తిరిగి బెంగళూరు వచ్చింది. తనని ఎయిర్పోర్ట్లోనే రిసీవ్ చేసుకున్నాడు వీరేంద్ర. అంతకుముందు ఆమె వీరేంద్రతో జోవియల్గా ఉండేది, ఒక ఫ్రెండ్లా కలిసిపోయేది. కానీ వాళ్ళిద్దరికీ పెళ్ళి అన్నప్పటి నుంచి వీరేంద్రతో మాట్లాడడానికి సురభికి కాస్త సిగ్గుగా అనిపిస్తోంది. కనీసం వీరేంద్ర వైపు చూడను కూడా చూడడం లేదు. వీరేంద్ర మాత్రం క్యాజువల్గా వచ్చి తనని తీసుకొని ఫ్లాట్కి వెళ్ళాడు. బావతో పెళ్ళయ్యాక కూడా మేము ఇదే ఫ్లాట్లో ఉంటామేమో అని అనుకున్న సురభికి భలే సంతోషం వేసింది. ఇక అప్పటినుంచి ఆ ఫ్లాట్ని తన ఫ్లాట్గా అనుకుంటూ అన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెట్టింది. ఇంతలో ఆమె కోసం కాఫీ కలిపి తీసుకొచ్చాడు వీరేంద్ర. బావా, నాకు కూడా కాఫీ కలపడం నేర్పిస్తావా అని అడిగింది సురభి. అంటే నీకింతవరకు కాఫీ కలపడం రాదా అని అడిగాడు వీరేంద్ర. లేదు, నేను ఇంతకుముందు ఎప్పుడూ కిచెన్లోకి కూడా వెళ్ళలేదు. నీ దగ్గరికి వచ్చాకే అప్పుడప్పుడు కిచెన్ ముఖం చూస్తున్నాను, కానీ ఇంకా గెరట మాత్రం పట్టుకోలేదు అని అంది. అదేంటి, నిన్ను మరీ అంత గారాబంగా ఎలా పెంచారు? నాకు బిజినెస్ ఎలా చేయాలో తెలుసు, అలాగే గెరట ఎలా తిప్పాలో కూడా తెలుసు. నాకు మా అమ్మ అన్నీ నేర్పించింది అని అన్నాడు వీరేంద్ర. ఆ మాటతో సురభి నవ్వుతూ, మా మమ్మీ వంట చేయదు బావా, నాకు కూడా వంట చేయాల్సిన అవసరం రాలేదు, మరి ఇంక నేనెలా నేర్చుకోగలను అని అంది. సరే, అయితే నేను నీకు చాలా పని నేర్పించుకోవాలన్నమాట. కనీసం మన పెళ్ళే టైంకు నేను నీకు చిన్న చిన్న వంటలన్నీ నేర్పించడానికి ట్రై చేస్తాను.
అలాగే యూట్యూబ్ ఉండనే ఉంది కదా, నువ్వు కూడా చేసుకుంటా ఉండు అని అన్నాడు వీరేంద్ర. కనీసం బేసిక్స్ కూడా తెలియకుండా యూట్యూబ్లో మాత్రం ఏం నమ్ముకుంటాం బావా అని అంది సురభి. అది నిజమేలే, అయితే ఇక రేపటి నుంచి నువ్వు నాతో పాటు వంటగదిలో ఉండాల్సిందే అని అన్నాడు వీరేంద్ర. ఆ మాటతో మెల్లగా నవ్వుతూ, అది సరే, నువ్వు ఇంత బిజినెస్ చేస్తూ వంట మనిషిని పెట్టుకోకుండా ఎందుకు వంట చేసుకుంటున్నావు బావా అని అడిగింది సురభి. ఎందుకంటే నాది నేను వండుకొని తినడం నాకు ఇష్టం అని అన్నాడు వీరేంద్ర. అలా అప్పటి వరకు ఉన్న సిగ్గుని పక్కన పెట్టి అతనితో నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తుంది సురభి. ఆమె సిగ్గుపడడం అప్పటికే చూడలేకపోయిన వీరేంద్ర ఆమె అలా నార్మల్గా మాట్లాడుతూ ఉండటమే బెటర్ అని ఫీల్ అయ్యాడు. అదే సమయంలో అతనికి తన లవ్వర్ లావణ్య దగ్గర నుండి ఫోన్ వచ్చింది. దాంతో, సురభి, నువ్వు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో, నీకు రేపటి నుంచి వంట నేర్పిస్తాలే, ఇప్పుడు నాకు ఒక ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వస్తుంది, నేను వెళ్ళి మాట్లాడుకుని వస్తాను అంటూ ఫోన్ తీసుకొని ఫ్లాట్ నుంచి బయటికి వచ్చిన వీరేంద్ర ఫోన్ లిఫ్ట్ చేశాడు. వెంటనే అటువైపు నుండి, హాయ్ వీరు, ఏంటి ఈ మధ్య ఫోన్ చేయడం లేదు అని అడిగింది లావణ్య. కొంచెం బిజినెస్ వర్క్ ఎక్కువగా ఉంటుంది లావ్, అందులోనూ చెప్పాను కదా, మా అత్త వాళ్ళ ఫ్యామిలీతో మేము ఈ మధ్య మింగిలైపోయాము. ఇప్పుడు తనకి హెల్త్ బాగాలేదు, అటు ఇటు తిరగడం వల్ల నీతో ఎక్కువ టైం మాట్లాడలేకపోతున్నాను అని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు వీరేంద్ర. సరే, ఎలా ఉన్నావు వీరు అని ప్రేమగా అడిగింది లావణ్య. ఐఎమ్ ఫైన్ యార్, నువ్వెలా ఉన్నావు స్వీట్ హార్ట్ అని అడిగాడు వీరేంద్ర. నేను బాగానే ఉన్నాను వీరు, ఇప్పుడు నేను నీతో ఒక విషయం మాట్లాడడానికి కాల్ చేశాను అని అంది లావణ్య. ఓ, ఏం మాట్లాడాలో చెప్పు అని అడిగాడు వీరేంద్ర. నేను ఒక విషయం విన్నాను, నిజమేనా అని అడిగింది లావణ్య. విషయం ఏంటో చెప్పకుండా అడిగితే నాకెలా తెలుస్తుంది, ముందు ఆ విషయం ఏంటో చెప్పు, నిజమో కాదో చెబుతాను అని అన్నాడు వీరేంద్ర. నువ్వు మీ అత్త కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నావంట, మీ ఇద్దరు ఇప్పుడు బెంగళూరులో ఒకే ఫ్లాట్లో ఉంటున్నారట, నిజమేనా అని అడిగింది లావణ్య. అది ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిన వీరేంద్ర, ఈ విషయాలన్నీ నీకెలా తెలిసాయి అని అడిగాడు. ఎలానో ఒకలా తెలిసింది, కానీ నువ్వు చెప్పు, ఇదంతా నిజమేనా అని అడిగింది లావణ్య. అవును, అంతా నిజమే టక్కున ఒప్పుకున్నాడు వీరేంద్ర. మరి నా సంగతి ఏంటి వీరు, నన్ను లవ్ చేశానని చెప్పావు, పెళ్లి చేసుకుంటానన్నావు, అది నమ్మి ఇద్దరం ఒకటి కూడా అయ్యాం. ఇన్ని జరిగాక ఇప్పుడు నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే నేనేమవ్వాలి అని అడిగింది లావణ్య. నేను నిన్ను లవ్ చేసింది నిజమే లావణ్య, ఇప్పటికీ చెబుతున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్నెప్పటికీ వదిలిపెట్టను, అలా అని నా ఫ్యామిలీకి వ్యతిరేకంగా కూడా వెళ్ళను. నేను మా అత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆమె ఆస్తితో పాటు పాలిటిక్స్లో నాకంటూ ఒక పొజిషన్ ఏర్పడుతుంది. సో నేను ఖచ్చితంగా మా అత్త కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. అలా అని నీకేం అన్యాయం చెయ్యనులే, చెప్పాను కదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, మనిద్దరం కూడా పెళ్లి చేసుకుందాం, కానీ ఆ విషయం ప్రపంచానికి తెలియకూడదు అని అన్నాడు వీరేంద్ర. ఏం మాట్లాడుతున్నావు వీరు నువ్వు, అంటే నన్ను ఉంచుకుంటానంటున్నావా అని బాధగా అడిగింది లావణ్య. చాచా, అలా ఏం కాదు లావణ్య, ఆల్రెడీ చెప్పాను కదా నిన్ను కూడా పెళ్లి చేసుకుంటానని, అలాంటప్పుడు ఇలాంటి పేర్లు పెట్టడం ఎందుకు అని అన్నాడు వీరేంద్ర. ఇది కరెక్ట్ కాదు వీరు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని నన్ను పెళ్లి చేసుకొని ఇద్దరిని ఏం చేద్దామనుకుంటున్నావు నువ్వు అని అడిగింది లావణ్య. ఇద్దరితో సంసారం చేస్తాను, దాన్ని నా అవసరం కోసం పెళ్లి చేసుకుంటున్నాను, నిన్ను నా ఇష్టం కోసం పెళ్లి చేసుకుంటున్నాను. ఇక్కడ అది అవసరం మాత్రమే తీరుస్తుంది, కానీ నా ఇష్టం మొత్తం నీ మీదే ఉంటుంది, ఇంకా నీకేంటి ప్రాబ్లం అని అడిగాడు వీరేంద్ర. లేదు వీరు, అలా చెయ్యొద్దు, నువ్వు మొత్తం నాకే కావాలి అని అంది లావణ్య. ఏంటి, నేను మొత్తం కావాలా, ఏం చేసుకుంటావే నన్ను మొత్తాన్ని, నిబ్బిలాగా మాట్లాడుకో, నాకు పాలిటిక్స్ చాలా ముఖ్యం, అలానే నువ్వు కూడా కావాలి, ఇక ఇదే నా ఫైనల్ డెసిషన్. ఎలాగో అన్నీ తెలుసుకున్నావు కదా, ఇక నాకు రెండో భార్యగా ఉండటానికి కూడా రెడీగా ఉండు. ఈ విషయం గురించి ఇంకెప్పుడు మన మధ్య ఎలాంటి టాపిక్ రాకూడదు, అర్థమైందా అని చెప్పేసి ఇక ఆ తర్వాత ఆమెకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు వీరేంద్ర. అప్పటి వరకు అతని నుండి ఎంతో ప్రేమను పొందుతూ సంతోషపడిన లావణ్య ఈరోజు అతను మాట్లాడుతున్న మాటలకి అంతకంటే 100 రెట్లు ఎక్కువగా బాధపడింది.
ఒక విధంగా చెప్పాలంటే కుంగిపోయింది. ఇప్పుడు ఆమెకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అతన్ని ఎదుర్కోవాలంటే, ఎదిరించి బతకాలంటే ఆమెకు బలం సరిపోదు. అలా అని అతన్ని వదులుకోవడం కూడా ఆమెకిష్టం లేదు. అలాగే అడ్జస్ట్ అయ్యి రెండో భార్యగా ఉండడానికి ఆమె మనసు అంగీకరించడం లేదు. దాంతో ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయింది లావణ్య. మరోవైపు కొత్త జంట దేవ, అనసూయ ఇద్దరూ పెళ్లి చేసుకొని సంతోషంగా ఇంటికి వచ్చారు. వాళ్ల కోసం వాళ్ళ అనుచరులు అప్పటికే గ్రాండ్ వెల్కమ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ రోజంతా సర్ప్రైజెస్తో నిండిపోవడంతో అనసూయకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ కలిసి లంచ్ చేసిన తర్వాత కొత్త దంపతులకు ఏకాంతాన్ని అందిస్తూ ఎక్కడి వాళ్ళు అక్కడికి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. అప్పుడు డోర్స్ క్లోజ్ చేసి అనసూయ దగ్గరికి వచ్చాడు దేవా. అప్పటికే అనసూయ తనని తాను అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంది. ఆ క్షణంలో ఆమె ఆనందం అంతా ఆమె ముఖంలోనే కనిపిస్తోంది. దాంతో దేవా ఆమె వైపు కాసేపు అలానే చూస్తూ నిలబడ్డాడు. ఆ తర్వాత వెళ్ళి ఆమె భుజాలు పట్టుకొని ఆమె పక్కనే నుంచున్నాడు. అప్పుడు అద్దంలోనే దేవాని చూస్తూ, మనిద్దరం భలే ఉన్నాం కదా దేవా అని అంది అనసూయ. నేనేమో కానీ నువ్వు మాత్రం ఈ డ్రెస్లో, ఈ పెళ్లి కూతురు గెటప్లో సూపర్ ఉన్నావు అని అన్నాడు దేవా. లేదు లేదులే, ఇద్దరం బాగున్నాం అని అంది అనసూయ. అవును బాగున్నాం అంటూ ఆమెను వెనుక నుంచి హత్తుకున్నాడు దేవా. అప్పుడు అనసూయ అతని వైపు తిరిగి, నేను వద్దన్నాను కదా, మరెందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు? ఎలాగూ చేస్తాను కదా, ఇక అడ్డే ముందులే అనుకున్నావా ఏంటి అని కళ్ళెగరేస్తూ అంది అనసూయ. నువ్వు హ్యాపీగా ఉంటే ఎక్కువ కాలం బ్రతుకుతావని చెప్పింది డాక్టర్. నీ లైఫ్లో అత్యంత ఆనందం ఇచ్చేది ఇదేనని నాకు తెలుసు. అందుకే ఈ పెళ్లి చేసుకున్నాను. నీ జీవితంలో ఒక్కరోజు పెరుగుతుందన్నా సరే దానికోసం నేనేం చేయడానికైనా సిద్ధమే, చివరికి చావడానికి కూడా అని అన్నాడు దేవా. దాంతో అతని మెడ చుట్టూ చేతులు దండగా వేసి వేలాడుతూ, అంటే నీకు మన బంధాన్ని లీగల్ చేయాలని లేదన్నమాట, జస్ట్ కేవలం నా సంతోషం కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నావా అని అడిగింది అనసూయ. అరే అలా ఎందుకంటున్నావు? అసలు మన మధ్య ఉన్న బంధానికి ఏ పేరు పెడతావు? పెళ్లి చేసుకుంటేనే మన బంధానికి ఒక పేరుంటుంది అంటే నువ్వు నన్ను ప్రేమించింది, నేను నిన్ను ప్రేమించింది అంతా వేస్టే కదా అని అన్నాడు దేవా. అతని మాటలకు చిన్న స్మైల్ ఇచ్చి తలూపుతూ, నువ్వు ఈ మధ్య చాలా గొప్పగా మాట్లాడుతున్నావు దేవా అని అంది అనసూయ. నన్ను అలా మార్చేశావు మరి అంటూ ఆమెను దగ్గరకు తీసుకొని తన తలతో ఆమె తలను చిన్నగా ఢీకొట్టాడు దేవా. అతని తలకి తన తలను అలానే ఆనించి, దేవా ఈరోజు నువ్వు నాకు కావాలి అని గారంగా అంది అనసూయ. ఆ ఒక్కటి అడక్కు అని అన్నాడు దేవా. మూవీ డైలాగ్స్ వద్దు, పెళ్ళయింది కదా, పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ ఉండాలి అని అంది అనసూయ. ఇది సినిమా డైలాగ్ అంటే, కానీ అవన్నీ ఏం కుదరదు అని అన్నాడు దేవా. ప్లీజ్ దేవా ఈరోజు నో చెప్పకు, నాకు నువ్వు కావాలి అంటూ అతన్ని హత్తుకుంది అనసూయ. నువ్వే అలా అంటే నేనేమనుకోవాలి కానీ అని అంటున్న దేవా మాటలు పూర్తవకుండానే అతని పెదవులను తన పెదవులతో బంధించేసింది అనసూయ. దాంతో మిగిలిన మాటలు మింగేసిన దేవా ఆమె ముద్దుని గాఢమైన ముద్దుగా మార్చేశాడు. ఆ ముద్దుతో ఇద్దరిలో కోరిక పెరుగుతోంది. దాంతో ఇద్దరూ ఇంకాస్త ముందుకు వెళ్లారు. మెల్లిగా తమకడ్డొస్తున్న ఆమె ఒంటి మీద నగలు ఒక్కొక్కటి తీస్తున్నాడు రుద్ర. ఆ క్షణం కూడా అతనికి దూరం అవ్వలేక ఇంకాస్త గట్టిగా హత్తుకుంటోంది అనసూయ. ఆ క్షణంలో విచక్షణ కోల్పోయిన ఆ ఇద్దరూ ఒకరిని ఒకరు గాఢంగా అల్లుకుపోతుండగా ఆమె ఒంటిపై మిగిలిన వస్త్రాలను తీయబోతుండగా ఒక్కసారిగా అనసూయ వణికిపోతూ వెనక్కి విరుచుకొని పడిపోయింది. వెంటనే ఆమెను పట్టుకున్న దేవా, అనసూయ అని అరిచాడు. అప్పటికే ఆమె నోటి నుండి తెల్లటి నురగ రావడంతో పాటుగా స్పృహ కోల్పోయింది. దాంతో హడలిపోయిన దేవా గట్టిగా అనసూయ అనసూయ అని అరుస్తున్నాడు. అప్పటికే అతని మాట వినిపిస్తున్నప్పటికీ తిరిగి రిప్లై ఇచ్చే పొజిషన్లో లేని అనసూయ కొన్ని సెకండ్స్లో పూర్తిగా స్పృహ కోల్పోయింది. ఆమెను అలా చూసిన దేవాకి ఏం చేయాలో అర్థం కాక ఆ క్షణం పిచ్చెక్కిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది, అనసూయ పరిస్థితి ఏమవుతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి.
మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.